ఈరోజు వీడియోలో సిఎస్సి సైట్లో డీడీఓ గారి లాగిన్లో అంటే హై స్కూల్స్కి సంబంధించి డీడీఓ గారి లాగిన్లోను నెక్స్ట్ అట్లాగే ఎస్జిటీస్ వారికి సంబంధించి మండలంలో ఉన్నటువంటి ఎంఈఓ గారి లాగిన్లోను టీఏఎస్కి సంబంధించి ఏమైనా ఫామ్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసిన తర్వాత ఇంకా కరెక్షన్స్ ఏమైనా ఉంటే వాటిని ఎడిట్ చేసుకోవడానికి నెక్స్ట్ అట్లాగే అన్నీ కరెక్ట్గా ఉంటే వాటిని అప్రూవ్ చేసుకోవడానికి మనకి టీఏఎస్ అప్రూవల్కి సంబంధించి టైల్ అయితే ఎనేబుల్ చేయడం జరిగింది. సో ఈరోజు మనం ఈ వీడియోలో డీడీఓ గారి లాగిన్లో టీఎస్ డేటాని ఎడిట్ కానీ నెక్స్ట్ అట్లాగే అన్నీ కరెక్ట్గా ఉంటే అప్రూవ్ ఎలా చేయాలనే విషయం గురించి మనం ఒకసారి ఈరోజు వీడియోలో చూద్దాం. ముందుగా ఇందుకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ csc.ap.government.in నేను లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని మీద క్లిక్ చేయగానే మనకి స్క్రీన్ ఎలా కనబడుతుంది. ఇక్కడ లాగిన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ లాగిన్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మనకి డీడీఓ గారి లాగిన్కి వచ్చేసరికి యూజర్ నేమ్ డీడీఓ గారి లాగిన్ అంటే హై స్కూల్స్ వాళ్ళు అయితే కన్సర్న్ హై స్కూల్ యొక్క డైస్ కోడ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ పాస్వర్డ్ వచ్చేసరికి డైస్ కోడ్కి సెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అనే ఆప్షన్ ద్వారా సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రైమరీ వాళ్ళు యూపీ వాళ్ళు సంబంధించి వాళ్ళు మండల స్థాయిలో ఎంఈఓ గారి లాగిన్లో ఈ ఎడిట్ అప్రూవల్ అని చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎంఈఓ గారు వారి లాగిన్లో వారి యూజర్ నేమ్ వారి యొక్క డైస్ కోడ్ నెక్స్ట్ డైస్ కోడ్ వారు సెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ముందుగా సైన్ ఇన్ ఆప్షన్ ద్వారా మనం సైట్లోకి సైన్ ఇన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ వచ్చేసరికి సర్వీసెస్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ సర్వీసెస్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి R6 వచ్చేసరికి టీస్ అప్రూవల్స్ అని చెప్పేసి ఉంది. ఈ R6 టీస్ అప్రూవల్స్ మీద ప్రెస్ చేయగానే R6.1 అప్రూవల్ ఫర్ టీఐఎస్ అని చెప్పేసి కనబడుతుంది. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేయగానే మనకి స్క్రీన్ ఎలా కనబడుతుంది. ఇక్కడ ఆల్రెడీ మన యొక్క డిస్టిక్ నెక్స్ట్ అట్లాగే డివిజను మండలు స్కూళ్ళు కనబడుతుంది. ఇది డీడీఓ గారి లాగిన్లో అయితే, అలా కాకుండా ఎంఈఓ గారి లాగిన్లో అయితే ఆ మండలంలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నీ కూడా ఇక్కడ కూడా కన్సర్న్ డీడీఓ గారి పరిధిలో ఉన్నటువంటి స్కూల్స్ లిస్ట్ కనబడుతుంది. దీనిలో కన్సర్న్ స్కూల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని తర్వాత గో అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. గో అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఆ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ యొక్క అందరి డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. దీంట్లో చివర కార్నర్లో మనకి యాక్షన్ ఆర్ వ్యూ అని చెప్పేసి దాని కింద ఎడిట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ ఎడిట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి ప్రతి ఎంప్లాయీకి సంబంధించినటువంటి 6 విండోస్ కూడా వెరిఫై చేసి కరెక్షన్ చేయాల్సినవి ఏమైనా ఉంటే వాటిని ఎడిట్ చేసి తర్వాత సేవ్ చేసి నెక్స్ట్ అప్రూవల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వీటిని కనుక మనం అన్నీ కూడా ఒకసారి కనుక కన్సర్న్ డీడీఓ కనుక వారు మొత్తం కూడా అన్నిటినీ కూడా చూసి వెరిఫై చేసి అప్రూవ్ కనుక చేస్తే నెక్స్ట్ ఇక డేటా మొత్తం కూడా ఫ్రీజ్ అయిపోతుంది. మళ్ళీ దీని అన్ఫ్రీజ్ అనేది డీడీఓ గారి లాగిన్లో కూడా ఉండదు. ఆ డిస్టిక్కి సంబంధించినటువంటి డిఓ గారి లాగిన్లో ఉంటుందన్నమాట. కాబట్టి డేటా ఒకసారి కన్ఫర్మ్ చేసే ముందు అన్నీ 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకుని మనం కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఏమైనా కరెక్షన్స్ ఉంటే తర్వాత డిఓ గారు కనుక వారి లాగిన్ నుంచి మనకి అన్ఫ్రీజ్ చేస్తే అప్పుడు మళ్ళీ మన డేటా ఎడిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఎంప్లాయీకి సంబంధించి ఒక్కొక్క విండోని కూడా ఓపెన్ చేసి వాటిలన్నింటినీ కూడా చెక్ చేసుకొని తర్వాత అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. కరెక్షన్స్ కోసం ఇక్కడ ఉన్నటువంటి ఎడిట్ డీటెయిల్స్ ఈ ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. ఈ ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇది బేసిక్ డీటెయిల్స్ ఫస్ట్ విండో. ఇక్కడ వచ్చేసరికి డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే కనుక వీటిని సేవ్ చేసి నెక్స్ట్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ ఎడిట్ చేయాల్సి వస్తే ముందు ఎడిట్ ఆప్షన్ మీద ప్రెస్ చేసి ఏవైతే ఎడిట్ చేయాలనుకుంటున్నామో వాటిని ఎడిట్ చేసి తర్వాత సేవ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సెకండ్ విండోకి కోసం నెక్స్ట్ మీద ప్రెస్ చేయగానే మనకి నెక్స్ట్ విండో ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ విండోలో కూడా మనం 1-2 సార్లు డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి చూసి అన్నీ కరెక్ట్గా ఉంటే సేవ్ చేసి నెక్స్ట్కి వెళ్ళాల్సి ఉంటుంది. అలా కాకుండా ఎడిట్ చేయాల్సి వస్తే ఎడిట్ మీద ప్రెస్ చేసి ఈ సెకండ్ విండో అయినటువంటి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ని ఏమన్నా కరెక్షన్స్ ఉంటే వాటిని చేసి సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ విండో మీద ప్రెస్ చేయాలి.
నెక్స్ట్ విండో మీద ప్రెస్ చేస్తే మనకి తర్వాత అపాయింట్మెంట్ డీటెయిల్స్ విండో ఓపెన్ అవుతుంది. అవి కూడా ఒకసారి చూసి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే తర్వాత మనం కరెక్షన్స్ ఉంటే ఎడిట్ టు సేవ్ నెక్స్ట్ మీద ప్రెస్ చేయాలి. ఆ తర్వాత టీఐఎస్ టెట్ డీటెయిల్స్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఆ తర్వాత కూడా మనకి అవి కూడా ఒకసారి చెక్ చేసుకొని తర్వాత నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకి ఇవి కూడా అంతే. కరెక్షన్ చేయాల్సి వస్తే ఎడిట్ తర్వాత సేవ్ ఆ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీద ప్రెస్ చేస్తాము. ఆ తర్వాత మనకి లాస్ట్ విండో వచ్చేసరికి ప్రొఫెషనల్ డీటెయిల్స్ అవి ఒకసారి మనం చూసుకొని కరెక్ట్గా ఉంటే వీటన్నిటిని కూడా మనం ప్రివ్యూలో చెక్ చేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రివ్యూ ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. అప్పుడు మనకి ప్రివ్యూ డిస్ప్లే అవుతుంది. దీంట్లో వచ్చేసరికి ప్రివ్యూలో కూడా అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే కనుక దీన్ని ప్రింట్ తీసుకోవాలి అనుకుంటే ఈ ప్రింట్ ఆప్షన్ మీద నెక్స్ట్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే కన్సర్న్ డీడీఓ గారు దీన్ని ఇక్కడ ఉన్నటువంటి అప్రూవ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాల్సి ఉంటుంది. వన్స్ అప్రూవ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే డేటా అనేది ఫ్రీజ్ అయిపోవడం జరుగుతుంది. ఇంకా ఎడిట్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవ్వదు. ఇంకా డీడీఓ గారి లాగిన్లో కూడా కన్సర్న్ ఎంప్లాయీకి సంబంధించి ఎడిట్ ఆప్షన్ ఉండదన్నమాట. డిఓ గారి లాగిన్లోనే మాత్రమే ఉంటుంది. వాళ్ళు అన్ఫ్రీజ్ చేసినప్పుడు మాత్రమే మళ్ళీ డేటా ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ విధంగా అందరూ కూడా హై స్కూల్స్లో ఉన్నటువంటి టీచర్స్ అందరికీ సంబంధించి కన్సర్న్ డీడీఓ గారి లాగిన్లో వీటిలన్నింటినీ కూడా ఎడిట్ టు అప్రూవ్ 8వ తారీఖు లోపు చేయాలని చెప్పేసి మనకి పై నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. కాబట్టి డీడీఓలు అందరూ కూడా ఈ విధంగా ఎడిట్ టు అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మండలానికి సంబంధించి ప్రైమరీ స్కూల్స్ టీచర్సు, యూపీ స్కూల్స్ వాళ్ళకి సంబంధించి కన్సర్న్ ఎంఏఓ గారి లాగిన్లో మనకి ఎడిట్ టు అప్రూవల్ ఆప్షన్ ఉంటుంది. వారు ఆ మండలానికి సంబంధించిన టీచర్స్ అందరికీ సంబంధించి ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా డీడీఓ గారి లాగిన్లో టీఐఎస్కి సంబంధించి ఆల్రెడీ సబ్మిట్ చేసిన టీచర్స్ యొక్క డేటాలో కరెక్షన్స్ కానీ ఉంటే వాటిని ఇలా చేసి ఫైనల్గా అప్రూవ్ అనేది చేయాల్సి ఉంటుంది.